ఏపీలోనూ తెలంగాణ ఫార్ములాను అమలు చేస్తారా? ఆ స్కీమ్ అంటే తెలుగు తమ్ముళ్లకు ఎందుకు ఆసక్తి? చంద్రబాబు మనసులో ఏముంది? అమరావతికి విన్నింగ్ మంత్రాలా? ఆ స్కీమ్ అద్భుతంగా పనిచేస్తుంది అంటున్న వారి వాదనలో నిజమెంత? చంద్రబాబు మనసులో ఇంతకీ ఏముంది? ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కో అస్త్రాన్ని పైకి తీస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందే వీలైనన్ని సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడమే కాకుండా పింఛన్లను రెట్టింపు చేయడం, రైతు రుణమాఫీ మొత్తాన్ని ఒకేసారి చెల్లింపులు చేసేయడం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే ఉద్యోగ వర్గాలపైన వరాల జల్లు కురిపిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సొంతిల్లు సౌకర్యం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం. రాష్ట్రంలోని వివిధ వర్గాలను, ప్రత్యేకించి ప్రజలను ప్రభావితం చేయగలిగే వర్గాలను ఆకట్టుకునేందుకు వివిధ రకాల కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. పార్టీ నేతల నుంచి చంద్రబాబుకు ఓ సూచన వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో రైతు బంధు తరహా స్కీమ్ ఏపీలో అమలు చేస్తే బాగుంటుందని టీడీపీ అధినేత దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా రైతు బంధు వంటి స్కీమ్ ద్వారానే ప్రజల్లోకి, ముఖ్యంగా రైతుల్లోకి పార్టీని బలంగా తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుందంటున్నారు. ఈ పథకం అమల్లోకి వస్తే రైతుల నుంచి టీడీపీకి పాజిటివ్ ఓట్లు పడే ఛాన్సులున్నాయని అంచనా వేస్తున్నారు సదరు నేతలు. ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో రకరకాల చర్చ జరుగుతోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. తెలంగాణలో కౌలు రైతులకు నిధులు ఇవ్వకుండా భూమి యజమానికి మాత్రమే ఇచ్చారు. కానీ ఏపీలో దీనికి భిన్నమైన పరిస్థితి ఉందంటున్నారు. ఏపీలో కౌలు రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న క్రమంలో రైతు రుణమాఫీ భూమి యజమానులకే వెళ్లి రైతు బంధు తరహా నిధులు కూడా వారికే వెళితే కౌలు రైతుల్లో పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. కౌలు రైతులకు ఈ స్కీమ్ వర్తింపచేయాలనే సూచనలు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం టీడీపీని వ్యతిరేకించే వారిలో కేసీఆర్ అగ్రభాగాన నిలుస్తున్నారు. టీడీపీ కూడా కేసీఆర్ విషయాలను కూడా ప్రస్తావిస్తూనే ఏపీలో రాజకీయం చేస్తోంది. తెలంగాణలో అమల్లో ఉన్న విధానాన్ని ఏపీ అడాప్ట్ చేసుకుంటే ఇబ్బంది రాదా అనే అనుమానం కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే తెలంగాణ స్కీములను చంద్రబాబు కాపీ కొడుతున్నారంటూ కేసీఆర్ ఆరోపణలు గుప్పించారని, ఈ క్రమంలో రైతు బంధు తరహా స్కీమును అమలు చేస్తే కేసీఆర్ లేవనెత్తిన వాదన నిజమవుతుందని, పార్టీకి నెగిటివ్ అవుతుందనేది కొందరి ఆందోళన. ఇదే సమయంలో మరో వాదన జరుగుతోంది. ఈ తరహా ఆందోళనలు అర్థం లేనివంటున్నారు. మంచి ఎక్కడున్నా స్వీకరించాల్సిందేననే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు సదరు నేతలు. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ ఆర్థికంగా విపరీతమైన కష్టాల్లో ఉందని అందరికీ తెలిసిందేనని, అలాగే కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం అందటం లేదనే విషయాన్ని ఎవరూ కాదనలేరని, అయినా రైతు రుణమాఫీ సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం కంటే ఏపీలో ఉన్నాయని, అది సమర్థవంతంగా అమలు చేస్తున్నామనే విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. అలాగే ఇబ్బందులను అధిగమిస్తూ దేశంలో వ్యవసాయాన్ని మొదటి స్థానంలో నిలిపామనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తారని అంటున్నారు. ఇన్ని కష్టాలున్నా భవిష్యత్తులో ఆర్థిక కష్టాలను అధిగమిస్తామనే నమ్మకంతో రైతు బంధు తరహా స్కీమును అమలు చేస్తున్నామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వాదనను వినిపిస్తున్నారు. పైగా మంచి ఉన్నప్పుడు స్వీకరిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు సదరు నేతలు. అయితే ఈ సూచనలను చంద్రబాబు ఏ మేరకు స్వీకరిస్తారో చూడాలి. ఈ సూచనలను పాజిటివ్ కోణంలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లోనే రైతు బంధు తరహా స్కీమ్ ఏపీలో కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.